మిడిల్ ఈస్ట్లో మరోసారి టెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో జరిగిన రెండో దఫా చర్చలు కనీసం చర్చలు కూడా పూర్తి కాకుండానే ముగిశాయి. అమెరికా అసలు మేము చర్చలకు కూడా రాము అని చెప్తే, ఇరాన్ మాత్రం మేము చెప్పినటువంటి డిమాండ్స్కి ఓకే అంటేనే ఫర్దర్గా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా పాకిస్తాన్లో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్కు ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ గనక తమ ఆయిల్ పైప్ లైన్స్ జోలికి వస్తే ఊరికినేది లేదు అంటుంది. తమపై దాడి చేస్తే దానికి 4 రెట్ల విధ్వంసం ఉంటుందంటూ ఇరాన్ చెప్తుంది. యుఎస్ మిత్ర దేశాలపై భీకర దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తుంది. తమ లెక్కలు అందరిలా కాకుండా వేరేలా ఉంటాయంటూ చెప్తుంది. ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహిబ్ ఇస్ఫహానీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. ఒకవేళ అమెరికా ఒక్క చమురు బావి మీద దాడి చేస్తే తాము 4 చమురు బావుల మీద దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ స్థావరాలు ఆస్తుల్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ ప్రకటన చేస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే టెహ్రాన్లో ఉన్నటువంటి చమురు పైప్ లైన్లను పేల్చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ వార్నింగ్కి రిటర్న్గా మీరు 1 పేలిస్తే మేము 4 పేలుస్తామంటూ చెప్తోంది ఇరాన్. చమురు నాశనం చేస్తే ఇరాన్ తమ మాట వింటుందన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లుగా కనపడుతుంటే, మీ బెదిరింపులకు మేము లొంగం అంటూ మరోవైపు ఇరాన్ చెప్తోంది. సో ఇరాన్ టార్గెట్లో ప్రధానంగా 4 ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఆ 4 ఆయిల్ ఫీల్డ్స్ ఏంటి? ఇరాన్ టార్గెట్ చేసేటువంటి ఆయిల్ ఫీల్డ్స్ లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. అంటే ఇరాన్ రేంజ్లో ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాల ఆయిల్ ఫీల్డ్స్ ఏంటి? ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్ని, ఆయిల్ పైప్ లైన్ని కనుక అమెరికా ధ్వంసం చేస్తే ఇరాన్ వేటిని టార్గెట్ చేస్తుంది అంటే ఇదిగో వీటిని. ఇరాన్కి మేజర్గా 4 ఆయిల్ ఫీల్డ్స్ టార్గెట్స్గా ఉన్నాయి. అందులో ఘవార్ ఒకటి, బుర్గాన్, రుమాలిలా, అలాగే జాకుమ్. ఈ 4 ఆయిల్ ఫీల్డ్స్ని ధ్వంసం చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ పైప్ లైన్ని కనుక ధ్వంసం చేసినట్లయితే, సో అసలు ఇవి ఎందుకు ముఖ్యం? వీటిని ఎందుకు టార్గెట్ చేస్తుంది? వీటిని టార్గెట్ చేస్తే ఏ స్థాయిలో ఎవరెవరు నష్టపోతారు? ఇవి ఏమైనా అమెరికాలో ఉన్నాయా? లేవు. కానీ అమెరికా ఎలా నష్టపోతుంది వీటిని ధ్వంసం చేయడం వల్ల? ఒక్కసారి ఆ డీటెయిల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ఘవార్ ఆయిల్ ఫీల్డ్. ఇది సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియా అమెరికాకి మిత్రదేశం. సౌదీ అరేబియాలో అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళ సైనిక స్థావరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పూర్తి స్థాయిలో సౌదీ అరేబియా అమెరికాకు ఫేవర్ చేస్తూ వస్తుంది. ఇరాన్కి అది ఇష్టం లేదు మొదటి నుంచి. ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి పైప్ లైన్ని ధ్వంసం చేస్తే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈ ఘవార్ ఆయిల్ ఫీల్డ్ని ధ్వంసం చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ దీన్ని ధ్వంసం చేస్తే ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది అనేది చూస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ఇది. ఘవార్ ఆయిల్ ఫీల్డ్ అనేది రోజుకి 35 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుంది. 1,00,000 బ్యారెల్స్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆయిల్ రిఫైనరీస్ని, ఆయిల్ ఫీల్డ్స్నే మనం చాలా పెద్దదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక రోజుకి 35 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుందంటే ప్రపంచంలో ఎన్నో దేశాలకు వెళ్ళేటువంటి ఆయిల్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఇక నష్టాన్ని అంచనా వేయడం అంత ఈజీ కాదు. రోజుకి 25 నుంచి 30 లక్షల బ్యారెల్స్ రవాణా అవుతుంది. అంటే 35 లక్షలు ఉత్పత్తి అయితే అందులో ఆల్మోస్ట్ 90% ఇక్కడి నుంచి సప్లై అవుతూ ఉంటుంది వివిధ దేశాలకి. ఇది కనుక క్లోజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఎన్నో దేశాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆయిల్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. అండ్ ప్రధానంగా ఇండియా, చైనా, జపాన్లకు కూడా చాలా తీవ్రమైన దెబ్బ తగులుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి భారత్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనతో పాటు చైనా అండ్ జపాన్ కూడా అక్కడి నుంచి భారీ ఎత్తున ఇంపోర్ట్స్ చేసుకుంటూ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఘవార్ ఆయిల్ ఫీల్డ్ చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. సెకండ్ వన్ చూస్తే బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్. ఈ ఆయిల్ ఫీల్డ్ కువైట్లో ఉంది. కువైట్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫీల్డ్ని ఇరాన్ చాలా ఈజీగా టార్గెట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇరాన్కి చాలా ఈజీ టార్గెట్ అవుతుంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్, ఘవార్ తర్వాత రెండో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ఈ బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్. రోజుకి 17 లక్షల బ్యారెల్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. అక్కడ 35 లక్షలు ఉత్పత్తి అయితే ఇక్కడ 17 లక్షలు. సో రెండో అతిపెద్దది ఇది. రోజుకి 14 నుంచి 15 లక్షల బ్యారెల్ సప్లై అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఉత్పత్తి అయిన దాంట్లో 90% ఇక్కడ నుంచి వివిధ దేశాలకు సప్లై అవుతుంది. ఇది కనుక క్లోజ్ అయితే కువైట్ ఎకానమీ కుదేలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కువైట్కు ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్ ఇది. సో గల్ఫ్లో షిప్పింగ్ వ్యవస్థపై కూడా దీని మీద ప్రభావం పడే అవకాశం చాలా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఇది బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ధ్వంసం అయినప్పటికీ చైనా అండ్ భారత్, జపాన్ లాంటి దేశాల మీద కూడా చాలా తీవ్రమైన దెబ్బ పడుతుంది. కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీద కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రుమాలిలా ఆయిల్ ఫీల్డ్ ఇది ఇరాక్లో ఉంది. సో మనందరికీ తెలిసిందే ఇరాన్ ఈ మధ్య ఇరాక్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ మీద కూడా దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి యుఎస్ పౌరుల్ని బందీలుగా పట్టుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. అండ్ అఫ్కోర్స్ ఇరాన్కి సంబంధించిన కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ కూడా ఇరాక్లో ఉన్నాయి. ఇరాక్తో ఎప్పటి నుంచో ఇరాన్కి సమస్యలు ఉన్నాయి కాబట్టి రెండో థాట్ లేకుండా చాలా ఈజీగా ఇరాక్ మీద ఇరాన్ దాడి చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ అమెరికా మద్దతుతో ఇరాక్లో అక్కడ ప్రభుత్వం ఏర్పడడం అండ్ అక్కడ చాలా గందరగోళం నెలకొన్న విషయం మనం చూసాం. సో ఇప్పుడు ఇక్కడ రోజుకి 14 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుంది ఇరాక్లో ఈ రుమలీలా ఆయిల్ ఫీల్డ్లో. ఇది రోజుకి 10 నుంచి 12 లక్షల బ్యారెల్స్ని రవాణా చేస్తుంది అంటే ప్రపంచ దేశాలకి. ఒకవేళ క్లోజ్ అయితే బీపీ, సిఎన్పిసి సంస్థల మీద కూడా చాలా ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. అమెరికా మిత్ర దేశాలపైనే నేరుగా ప్రభావం పడుతుంది, ఇంక్లూడింగ్ అమెరికాతో పాటు చాలా యూరోపియన్ కంట్రీస్కి ఇక్కడి నుంచే ఆయిల్ సప్లై అవుతూ ఉంటుంది. ఇరాక్ దేశ స్థిరత్వమే దెబ్బతింటుంది. అఫ్కోర్స్ ఇరాక్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్ అవునన్నా కాదన్నా ఆయిల్. సో ఇరాక్లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్ కనుక దెబ్బతింటే, ఈ రుమాలీలా ఆయిల్ ఫీల్డ్ దెబ్బతింటే ఇరాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ టార్గెట్ని ఇరాన్ దెబ్బ కొడుతుంది రేపు ఏదైనా తేడా వస్తే. అండ్ లాస్ట్ వన్ చూస్తే జాకుమ్ ఆయిల్ ఫీల్డ్ ఇది యుఏఈలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది. సముద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ఇది. అండ్ రోజుకి 10 లక్షల బ్యారెల్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. అండ్ 8 నుంచి 9 లక్షల బ్యారెల్స్ ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు సప్లై అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది క్లోజ్ అయితే గల్ఫ్ సముద్ర మార్గాలకు సైతం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. హర్మూజ్లో షిప్స్ రాకపోకల మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. వి ఆల్ నో దట్ ఇరాన్కి అక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గానికి ఓవైపు ఇరాన్ ఉంటే మరోవైపు ఈ అరబ్ దేశాలు ఉన్నాయి. సో ఒకవేళ కనుక యుఏఈకి సంబంధించినటువంటి ఈ జాకుమ్ ఎయిర్ ఫీల్డ్ మీద కనుక దాడి చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా చాలా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ అఫ్కోర్స్ మరి ఎందుకు చేస్తుంది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ లేదంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఆ పరిసర ప్రాంతాలన్నిటి మీద ఇంపాక్ట్ చూపించే విధంగా ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని దెబ్బతీస్తే ఇరాన్ ఎంతటికైనా తెగించే అవకాశం ఉంది. చర్చలు ఫలించే పరిస్థితి లేదు, చర్చలు జరిగే అవకాశం లేదు. ఇక సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, చివరికి ట్రంప్ కూడా ప్రపంచానికి చూపించాలనుకుంది ఇదే. మాకు ఇదొక్కటే మిగిలింది, మేము అన్ని రకాలుగా చెప్పాం, ఇరాన్కి వార్న్ చేశాం, ఇరాన్ని రిక్వెస్ట్ చేశాం, చర్చలకు రావాలని పిలిచాం, చర్చలు కూడా పెట్టాం, కానీ ఎక్కడా ఇరాన్ మా మాట వినలేదు. కాబట్టి ఇక మేము దాడి చేయడం తప్ప వేరే అవకాశం లేదని ట్రంప్ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డబుల్ గేమ్ అనే చెప్పాలి. సో ఈ డబుల్ గేమ్కి ఇరాన్ చాలా బలమైనటువంటి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ని దెబ్బతీయాలని కనుక అమెరికా ప్రయత్నిస్తే సగం ప్రపంచంలో ఆయిల్ కొరత ఏర్పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ సగానికి పైగా ప్రపంచంలో ఆయిల్ కొరత ఏర్పడుతుంది, భారీగా రేట్లు పెరుగుతాయి, ఇంక్లూడింగ్ యుఎస్లో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్ సైతం నష్టపోయే అవకాశం ఉంది వీటన్నిటి మీద కనుక దాడులు చేసినట్లయితే. కాబట్టి ట్రంప్ మరి ఏం ఆలోచిస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఊహించడం కష్టమే. వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.